గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. శనగల కొనుగోలు కేంద్రం పోరుమామిల్లా బద్వేల్. శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ శ్రీ వంగల శశిభూషణ్ రెడ్డి గారు, బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ గారు, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కె రితీష్ రెడ్డి గారు ఇవాల్టి రోజున శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై క్వింటాకు శనగ మద్దతు ధర 5,875 రూపాయలుగా ప్రకటించింది. అంటే రైతులకు దళారులు ఎవరు తినకుండా రైతులు తామే నేరుగా తమ యొక్క శనగ పంటను ఇక్కడ అమ్ముకునేందుకు వీలుబాటు కల్పించింది. రైతు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎంతో ఘనంగా చెప్పే మాట ఇది. ఇవాళ నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ గారు, వైస్ చైర్మన్ అయినటువంటి బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇవాళ నా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కడప జిల్లా అధ్యక్షుడు అన్నపరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి వారికి శాలువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ డైరెక్టర్ అయినటువంటి సాధనకారిక రంతో గారు, ఇవాళ మార్క్ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి గారు ఈ యొక్క రిబ్బన్ కట్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే రితీష్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు రైతులకు ఎటువంటి హామీలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా యొక్క దృష్టికి వచ్చినట్లయితే మేము వాటిని క్లియర్ చేస్తామని కూడా ఎంతో బాగా చెప్పారు ఆయన. ఇవాళ డైరెక్టర్లు ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్గొని టెంకాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. శనగల మద్దతు ధర క్వింటాకు 5,875 రూపాయలు. ప్రభుత్వం ఈ యొక్క శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 2 రోజుల్లో వారి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తుందని చెప్పారు. ఈ యొక్క శనగల కొనుగోలు ధరని ఇక్కడ రితీష్ రెడ్డి గారు శనగలను చూడండి, అంటే మద్దతు ధర ఎంత, రైతుకి ఎటువంటి మేలు జరిగినా కూడా చేసే విధంగా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీంద్రన్న గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ నమస్కారములు. రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసము కూటమి ప్రభుత్వము రైతులు పండించిన పంటకి కనీస మద్దతు అనేది కల్పించింది. ఇప్పుడు శనగలు వచ్చేసి 5,875 రూపాయలకు ప్రభుత్వము తీసుకునే మద్దతు ధర ప్రకటించింది. శనగలే కాకుండా కందులు, మినుములు, పెసలు వంటివి కూడా కనీస మద్దతు ధర కల్పించింది. అవి ఈ శనగల కేంద్రం ద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దళారీ వ్యవస్థ అనేది దళారులను నమ్మి మోసపోకూడదు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డు తరఫున కూడా మేము ప్రతి ఒక్క సీజన్ లో కనీస మద్దతు ధరల పట్టిక అనేది ప్రతి రైతు సేవా కేంద్రాలలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్ లో కూడా రైతు బజార్ ఉంది. దాన్ని రైతులు, ప్రజలు, వినియోగదారులు అందరూ ఉపయోగించుకోవాలి. మార్కెట్ యార్డ్ ను రైతులందరూ సందర్శించండి. మేము రైతులకు, ప్రజలకు అందరికీ మంచి చేసే విధంగా మేము ఎల్లప్పుడూ ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి సందర్భంగా మనం అందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతన్నలందరూ ఎక్కడైనా ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక మన తాలూకాలో మనం చూస్తే ఎప్పుడు లేని విధానంగా, ఇందాక అన్న కూడా కారులో వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈ జిల్లాలో ఎక్కడైనా రైతు బజార్ అనేది ఒక విధంగా బాగా ఒకటే దిశలో ఇక్కడ నడుస్తుందంటే ఈరోజు ఈ రైతు కమిటీకి, మనం ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్స్, చైర్మన్లు వీళ్ళందరి కష్టంతో పాటు అది ఓపెన్ చేసి ఈరోజు రైతన్నలకి ఇది చేర్చినాం. అదే మంచి శుభ సందర్భం ఏంటంటే, నాకు ఒకరోజు మన శశిభూషణ్ అన్న ఒక మాట అడిగాడు, శనగలు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది జరుగుతుందా రైతులకంటే, అన్న నువ్వు మార్కెట్ డైరెక్టర్వి, మాకు ఏదైనా ఈ ప్రాంతానికి కానీ ఎప్పుడైనా రైతులకు ఉపయోగపడేటట్టు అంటే తక్షణమే ఈరోజు ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటూ ఏర్పాటు చేసినాడు. నాకు ఫోన్ చేసి, అన్న ఇది తీసుకోండి, రైతుకి ఎక్కడైనా ఇబ్బంది జరగకుండా ఎక్కడైనా ఉపయోగపడే విధానం కానీ. అదేవిధంగా ఈరోజు మనం DCMSలో కానీ ఇదన్నీ కానీ ప్రతి మండలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది. ఈరోజు రైతులకి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, దళారీ వ్యవస్థకి వీళ్ళకి రైతులకి మధ్యలో ఉండకుండా ఒక మంచి వారధిని, ఇవన్నీ తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం ఇట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అనే విధానంగా, అట్లా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకి ఎక్కడి ఇబ్బంది రాకూడదు, వాళ్ళకి పండించిన ధాన్యం కానీ ఏదైనా కానీ మంచి రేట్లో ముందుకు వెళ్ళాలనేదే
మన విధానం అనే దానికి ఈరోజు మన అందరం చూసాం. ఈరోజు శనగలు కానీ మినుములు కానీ వేరే అనేక అంశాలు మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేట్ ఇస్తున్నాం. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ కూడా అందరికీ ఉపయోగ విధంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా చూస్తే మార్కెట్ యార్డ్ దాఖలాలు లేవు. 2 సైడ్లు మనం ఉప మార్కెట్ యార్డ్ పూర్వాల్లో కట్టడం నిలిచిపోయింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో గతంలో తెచ్చిన కేవలం ఆ వనరులతోనే ఈ రోజు వరకు ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ ఉంది, దీన్ని రైతన్నలు ఉపయోగపెట్టుకోవచ్చు, 10 మందికి తీసుకొని రావచ్చు అంటే అదే దిశలో ఈరోజు మార్కెట్ కమిటీ కానీ ఇక్కడ ఉన్న కూటమి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ దానికోసం ముందుకు పడతారు. త్వరలోనే కూడా అచ్చెన్నాయుడు గారికి కోరడం జరిగింది. మేమందరం ఒక దాదాపు 5 నుంచి 7 కోట్లు ఇక్కడ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మన అమౌంటే త్వరలో ఈ బడ్జెట్లో మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా దాదాపు రైతులకు అనేసి మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక 13,000 కోట్లు మినిమం మనం పెట్టాం. ఈరోజు మనం అన్నదాత సుఖీభావాలో 6,000 కోట్లు ఇచ్చినా కానీ మిగతాదంతా మార్కెట్ యార్డ్లు రైతులకి ఉపయోగ విధంగా ఈరోజు కూటమి సర్కార్ ఇది పెట్టింది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకటే మన అందరం చేయాల్సింది, మనం రైతన్నలకి ఎంత చేసినా తక్కువే. ఈరోజు మనం మంచి కాలంలో వానలు పడి ఈరోజు మన నీటులన్నీ మనం నిలుపుకోగలిగినాం. సాగు భూమిలు ఇవన్నీ ఎక్కడా లేనిది మనందరం మీరు చూస్తే బద్వేల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు ప్రాంతం చూస్తే పచ్చదనం ఎక్కడ చూసినా. ఈరోజు చెరువులన్నీ నింపినాం. కూటమి ప్రభుత్వం నీళ్లు ఎక్కడొచ్చినా కానీ ఇక్కడ నింపినాం. మనం రైతన్నలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒకటే సూచనలు కానీ కోరడం ఒకటే, ఎక్కడైనా ఏ ఇబ్బంది జరిగినా ఇక్కడ మా దృష్టికి కానీ ఇక్కడ అధికార యంత్రాంగం దృష్టికి కానీ తీసుకొని రండి. ఆ రోజు యూరియా సమస్య ఉందంటే ఈరోజు అందరి సహకారంతో యూరియా సమస్య కూడా మనం ఎదగగలిగినాం. ఎందుకంటే 29% పెరిగింది. ఈరోజు బద్వేల్ తాలూకాలో ఇంతవరకు రైతులు పండించే పంట కోసం ముందుకు ధాన్యం కానీ వీటిలో వేసింది వరి పంటలు కానీ అనేక పంటలు 29% పెరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. ఈ విధంగా పెరగాల, రైతన్నలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఇక్కడ ఉన్న కూటమి కానీ నాయకత్వం కానీ మన అందరం కోరుతున్నాం. అందుకే ఈరోజు వచ్చిన పాత్రికేయ మిత్రులతో పాటు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకటే, రైతన్నల్ని చైతన్యపరుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండేటివన్నీ మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోతే ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ అనేక విషయాల్లో అట్లా సంక్షేమ అభివృద్ధికి కానీ ముందుకెళ్తాదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా అనేక విషయాల్లో ఈ నకిలీ విత్తనాలు అంటే మేము గతంలో 5 సంవత్సరాల ముందు రైతు పోరు పెట్టినప్పుడు ఈ నకిలీ విత్తనాల వల్ల మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలనేసి ముఖ్యమంత్రి గారికి మనం ముందుకు తీసుకా. ఈ రోజు కూడా నా దృష్టికి దమనపల్లిలో ఒకటి వస్తే 38 లక్షలు మోసం చేసిపోయినాడు. పోలీసు వాళ్ళు ఈ రోజే 2-3 రోజులు అరెస్ట్ చేసి ఆ డబ్బు అంతా జరిగిన నష్టపరిహారం ఇవ్వాలనేసి దానికోసం ఉన్నాం. మేము కూడా ఒకసారి అన్ని విజిలెన్స్ వాళ్ళు కానీ అధికారులు కానీ అందరూ వచ్చి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉంటే వీళ్ళకి తగు బుద్ధి చెప్పాలా, రైతులు ఎక్కడ మోసపోకూడదు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదని మేమందరం ఖచ్చితంగా ఉంటది. మేము కూడా ఇక్కడ రైతు కమిటీలు మేమందరం ఉన్న వాళ్ళు కూటమి వాళ్ళ నాయకులు కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ కమిటీ కానీ మేమందరం ఒకసారి సందర్శించి రైతులకి న్యాయం జరిగే విధానంగా ఖచ్చితంగా మా పోరాటం అయితే ఉంటది, ఎప్పుడు ఆగదు. అది ఎంత పెద్ద వాడైనా ఏదైనా ప్రభుత్వానికి వాళ్ళకి దిశ మీ దగ్గరికి ఏమైనా విశేషాలు వచ్చింటే మా దృష్టికి తీసుకున్నాండి, మాకు కొన్ని ఈ ఉన్నవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాటిని పరిష్కరిస్తాం. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అధికంగా అమ్ముతున్నారు. అవును, కొన్ని ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వచ్చాయి. మీరు చూసింటే ఈ మధ్యలో విజిలెన్స్ కలెక్టర్ గారు కూడా వచ్చినారు. ఇలాంటివి మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా జరిగితే మాత్రం మీకు తెలుసు కొన్ని మండలాల్లో డీలర్షిప్స్ కూడా మన DCMS హ్యాండ్ ఓవర్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లే పంచడం జరిగింది ఈ మధ్యకాలంలో. రోజు మేము వారం వారం ఈడ 2 మండలాలు RSKs లో కొన్ని ఇబ్బందులు జరిగితే కలెక్టర్ గారు కూడా 2 సెంటర్స్ ఎక్స్ట్రా ప్యాడ్ చేసి మనం అప్పటికప్పుడు DCMS లో కూడా ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడి నుంచి కూడా సొసైటీల ద్వారా కూడా పంపకం జరుగుతుంది. ఖచ్చితంగా వాటికి ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, మనం పరిష్కరించాల్సిన విధానం ఉంది. అండ్ రోజు మేము ఒక టీం లాగా ఏర్పడి ప్రతి 2-3 రోజులకి ఒక షీట్ లాగా పెట్టుకొని ఎక్కడెక్కడ రైతులకి ఇండెంట్ వస్తుందో ఇది ఇక్కడ ఏమైందంటే ఈ క్రాప్ విధానంలో మనం యూరియా ఇస్తున్నాం, కానీ ఈ క్రాప్ విధానంలో గతంలో ఎంత పంట వేసినా ఉంది కానీ ముందు చూపు లేదు. ఎందుకంటే ఎట్లా వేస్తామో తెలియదు. అందుకే నేను ఇందాకే చెప్పాను 29% పెరిగింది కాబట్టి యూరియా మనకు అవసరం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు చూసింటారు విజిలెన్స్ కానీ కమిషనర్ కానీ లేదా JD అగ్రికల్చర్ కానీ ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు. ఈ యూరియా మీద ప్రత్యేక దృష్టి ఉంది ప్రభుత్వానికి. నేను చాలా మంది రైతులతో మాట్లాడాను.
రైతు రిజిస్ట్రీ, రైతు ఫార్మిస్ట్రీ అని కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా వరకు అది వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎన్నో ప్రభుత్వ శాఖల అధికారులతో వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఫార్మర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాళ్ళతో మాట్లాడి రైతు దగ్గరికి చేర్చగలరా? అంటే ఈ యొక్క అవగాహన రైతు రిజిస్ట్రీ గురించి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, అనేక విషయాల్లో సమస్యలు ఏమవుతుందంటే అవగాహన అనేది చాలా ముఖ్యం. అంటే మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళి, ఇందాక కూడా నేను సూచనలు ఇచ్చింది కానీ ఎవరినైనా కోరేది ఒకటే, ఎంత చేసినా రైతన్నకు తక్కువే. మనం వాళ్ళకి రావాల్సిన పథకాలతో పాటు వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వ సహకారాలన్నీ వాళ్ళకి అందజేసే విధానంగా ఈరోజు ఎక్కడ చూసినా రైతులు ఎవరైనా ఒక పంట వేస్తే దాన్ని చూసి వాళ్ళు కూడా అదే వేస్తున్నారు, కానీ వేరే పంట అనేది కూడా ఆలోచించట్లేదు. ఓకే, వాళ్ళు ఈ పంట వేస్తే వరి వేస్తే మేము కూడా వరి వేస్తా అంటున్నాం, కానీ ఆ విధానం కంటే మనకి ఏది మంచి దిగుబడి ఉంటుంది, ఈ ప్రాంతంలో ఏ ఇత్తనం మంచిది, ఏ యూరియా మంచిది, లేదంటే దీన్ని ప్రభుత్వం నుంచి ఏ సహకారం వస్తుంది, మనము అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా పొలం పిలుస్తుంది అనేసి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది మేము కూడా ఒక ప్రత్యేక దృష్టిగా అందరితో కలిసి ఈరోజు ఒక యంత్రాంగం ఒక్కటితో కాదు, ఇక్కడ ఉన్న నేను చెప్పినట్టు కూటమి కార్యకర్తలు అందరం కూడా మనం తలా ఒక చేసి ఇక్కడ అందరం మనం రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, రైతు బిడ్డలమే. మన అందరం కూడా మన రైతు బాగుండాలా, మన ప్రాంతం బాగుండాలా, సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు ఈరోజు యువత కానీ లేకపోతే ఇక్కడ ఉన్న చైతన్యపరచాల్సిన అవసరం ఉంది, పెద్దవాళ్ళు కానీ అందరూ. ఎందుకంటే ఈ పంటలు కానీ ఇవి కానీ వాళ్ళకి రావాల్సిన విధానంగా మనం తీర్చిదిద్దాలి. అందుకే మేము కూడా కొంచెం టీమ్స్ లాగా అగ్రికల్చర్ కాలేజ్ ఉంటే మా కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అక్కడక్కడ టీమ్స్ వెళ్ళి కొంతమందికి చైతన్యపరిచేదానికి కొన్ని ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. త్వరలో మేము కూడా కొంతమంది కార్యాచరణ అందరూ పొలాలకు వెళ్ళి ఏ విధంగా వాళ్ళకి రైతులకి మేలు జరగాలో దాని మీద దృష్టి పెడతాం. ఓకేనా? రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా ఏదైతే రబీ సీజన్లో పండిన శనగ పంట కానీ అదేవిధంగా కందులు, మినుములు, పెసలు అన్ని పంటలకు ఈరోజు మద్దతు ధర ఇస్తూ ఏపీ మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు గౌరవ బద్వేల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు శ్రీ రితేష్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా రంతు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి సుబ్రజ గారు, అదేవిధంగా అందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు దళారీ వ్యవస్థ మాఫియా లాగా రాజ్యం వెళ్తున్న సందర్భంలో అందరూ కుమ్మక్కై ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేని సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు కనీస మద్దతు ధర ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని